అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈ బ్లౌజ్ చూసారా అండి? ఈ పైపింగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంతా ఈ బ్లౌజ్ కోసమే తయారు చేసినట్టు అనిపిస్తుంది కదా. కానీ మన వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఉన్న వాటిని మళ్ళీ యూజ్ చేసుకుంటూ రీయూజ్ ఎలా చేసుకోవాలనేదే కదా మన వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదైతే నేను ఈ బ్లౌజుకు మళ్ళీ పైపింగ్ అనేది తయారు చేయలేదండి. ఇంతకుముందు ఉన్న బ్లౌజుకు తీసి దీన్ని వేసానన్నమాట. అందువల్ల నాకు టైము సేవ్ అయింది. మళ్ళీ క్లాత్ కూడా కొనాల్సిన అవసరం రాలేదు, పైపింగ్ క్లాత్. ఎందుకంటే జెరీ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చేసి చాలా వాటికి యూజ్ అవుతుంది కదా, మ్యాచ్ అవుతుంది. చూసారా, ఈ బ్లౌజ్ పైపింగే నేను తీసి దీనికి వేసానన్నమాట. కొన్ని బ్లౌజులు ఏమవుతాయంటే, పట్టుచీరల మీద బ్లౌజులు ఇలా చేతుల దగ్గర పిగిలిపోవడము, సంకల దగ్గర అలా పిగిలిపోతూ ఉంటాయి. కానీ లైనింగ్ బాగుంటుంది, పైపింగ్ అంతా బాగుంటుంది, పై క్లాత్ మాత్రమే పాడవుతుంది. అందుకనేసి ఈ పైపింగ్ నేను దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. మళ్ళీ మనము పైపింగ్ క్లాత్ కొనకుండా, పైపింగ్ తయారు చేయకుండా దీన్నే తీసేసి దీనికి వేసానన్నమాట, ఈ కొత్త బ్లౌజ్కి. అలాగే పాత ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మళ్ళీను ఇది తీసి ఇది వేశాక ఎలా ఉందో చూడండి. ఇప్పుడంతా కట్ చేయకుండా కుట్లు మాత్రమే ఇప్పదీయాలండి. మనము లైనింగ్ కూడా కొంచెం ఓపుకుంటే ఉపయోగించుకోవచ్చు. మనదే బ్లౌజ్ కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఈ బార్డర్ను కూడా మనం అదే శారీ కనుక వేసుకున్నాము అంటే ఈ బార్డర్ కట్ చేసి సేమ్ శారీల బ్లౌజ్ లాగే ఉంటుంది అన్నమాట. నేనైతే ప్రస్తుతం ఓన్లీ పైపింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూసారా, ఇదంతా తీసేసాను నీట్గా. కుట్లు ఇప్పదీసేసి ఇలా తీసేసి ఈ బ్లౌజ్కి అటాచ్ చేశాను అనమాట. పైపింగ్ ఇలా రెడీగా వచ్చేస్తుంది మనకి. ఇంకా దాన్ని జస్ట్ అటాచ్ చేసుకోవడమే. ఈ బ్లౌజ్కి ఇలా పైన పెట్టేసి కుట్టేసుకున్నామంటే మనకు సింగిల్ ఫుట్ పెట్టాలి పైపింగ్ కోసము. ఇక నీట్గా కుట్టేసుకుంటూ రావడమే. అసలు మనకి ఇంకొక బ్లౌజ్ది పైపింగ్ యూజ్ చేసామని అనిపించదు అనమాట. అంతా రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చిందో. అసలు చూశారు కదా స్టార్టింగ్లో ఎంత బాగా వచ్చిందో. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మనకు పనికొచ్చే విధంగా నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ముందున్న గంట సింబల్ని ఒకసారి నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. చూసారా ఎంత నీట్గా ఉందో.